గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి మేడం, రీసెంట్గా ఈ అన్క్లైమ్డ్ డిపాజిట్ల గురించి ఒక ఆర్టికల్ చదివాను. భారతదేశంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మర్చిపోయిన డబ్బులు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన డబ్బులు, తర్వాత ఈ స్టాక్స్లో పెట్టి మర్చిపోయిన డబ్బులు, ఎల్ఐసి ఏవైతే కాదండి, అంటే ట్రై చేసి రాకపోవడం ఏదైనా సరే మొత్తానికి దగ్గర 1,54,000 కోట్ల రూపాయల డబ్బు అలా అకౌంట్స్లో ఐడియల్గా ఉండిపోయిందంట. అంటే కొంతమంది సడన్ డెత్తో చనిపోవడము, కొంతమంది చనిపోయిన తర్వాత డబ్బులు వెనక్కి, ఇంకొంతమంది మర్చిపోవడం, రకరకాల కారణాల వల్ల బ్యాంకుల్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్లో కానివ్వండి, ఈ స్టాక్స్కి సంబంధించిన డిమాట్ అకౌంట్లలో కానివ్వండి, అదేవిధంగా ఎల్ఐసీలకు సంబంధించిన డబ్బులు 1,54,000 కోట్ల రూపాయల డబ్బు ఇలా ఆగిపోతుందంట. ఇక్కడ మేజర్గా తప్పు ఎక్కడ జరుగుతుంది? పబ్లిక్ వైపు నుంచి అంత డబ్బును అక్కడ అలా ఎందుకు వదిలిపెట్టేస్తున్నారు? సో ఫస్ట్ రీజన్ మనం చూసుకుంటే, అసలు మామూలుగా మీరు స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటే బ్యాంక్ డిపాజిట్లో ఎక్కువ ఉందండి. బ్యాంక్ డిపాజిట్లో దాదాపుగా లక్షల కోట్లు దాదాపుగా. ఆ తర్వాత మనకి పాలసీస్, ఇన్సూరెన్స్ పాలసీల్లో కూడా ఒక 20,000 కోట్లు 15,000 కోట్లు అక్కడ ఉంటే, అలానే అన్క్లెయిమ్డ్ ఈక్విటీ స్టాక్స్ రూపంలో వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఉండిపోయినవి 10,000 20,000 కోట్లు. అలా ఏంటి ఇన్ని లక్షల కోట్లు? ఇవందరివి మరి మనందరివే, ఇవన్నీ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ పాపం చిన్నగా దీనికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆయన సడన్ డెత్ అయిన తర్వాత ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలియకపోవడం, ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలియదు కదా ఆయన మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారనే విషయం. కానీ ఆయన దగ్గర ఒక డిమాట్ అకౌంట్ ఉంది, అందులో ఒక 50,000 ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు అది వాళ్ళకి డాక్యుమెంట్ గురించి తెలియదు. ఈయన ఏదో ఇన్సూరెన్స్ పాలసీ కడుతూ ఉన్నాడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలియట్లేదు. సో ఇది ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ అండి. సో ఇది మన లెవెల్ వరకు, ఇన్వెస్టర్స్ లెవెల్ వరకు మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళకి నేను ఇలా మ్యూచువల్ ఫండ్స్ పెడుతూ ఉన్నాను. అదే మనకి ఒక ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా అయితే ఈమె డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ఈయన డిస్ట్రిబ్యూటర్, మీరు వెళ్ళండి కనుక్కోండి, ఆమె దగ్గర నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇది నా అలానే నా దగ్గర ఒక స్టాక్స్ ఉంటే ఇది నా డిమాట్ అకౌంట్, లాగిన్ ఐడి, పాస్వర్డ్స్, ఇది నా డిమాట్ అకౌంట్ అని చెప్పడం. మన దగ్గర ఈ పాలసీలు ఉన్నాయి, నేను 4 పాలసీలు కడుతూ ఉన్నాను, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్యామిలీ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కొన్ని జరుగుతూ ఉంటే, ఇంకొక నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది ఏంటంటే పిఎఫ్లో కూడా వదిలేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది ఇంకొకటి మన వైపేనండి. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల, అంటే పాన్ ఆధార్ లింక్ లేదను, లేకపోతే మీ కొన్ని అంటే వాళ్ళు చెప్పంటే బ్యాంకుల్లో రీజన్స్ ఎట్లా ఉంటాయి అంటే, అప్పుడే ఉన్న సిగ్నేచర్ మళ్ళీ ఇప్పుడు అలానే పెట్టమంటారు. అంటే మేడం, ఇప్పుడు ఒక 5,000 10,000 బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుందాం అంటే ఆ ఫామ్ మీద, విత్డ్రాల్ ఫామ్ మీద సంతకం పెట్టి తీసుకోవాలి. దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏటీఎం డెబిట్ కార్డు వాడటం. ఏదైనా డెబిట్ కార్డు పోయిన సందర్భంలో, ఏదైనా డ్యామేజ్ అయిన సందర్భంలో మనం తప్పనిసరిగా అమౌంట్ డ్రా చేసుకోవాలి. కాబట్టి బ్యాంకు పోయి డ్రా చేసుకుందాం, బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టి డ్రా చేసుకున్నాం అంటే సంతకం మ్యాచ్ అవ్వలేదంటారు. సరే, ఆ అకౌంట్ తీసుకుని 20 సంవత్సరాల క్రితం ఏంటిది, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అకౌంట్ తీసుకుని పెట్టినప్పుడు అదే సంతకం అదే కావాలంటారు. అదే సేమ్ మీ సంతకం మిస్ మ్యాచ్ అవ్వాలి. ఏజ్ అవుతున్న కొలది అదే సేమ్ సిగ్నేచర్ ఉండదండి, మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నాకు అదే సిగ్నేచర్ కావాలి అంటే వీళ్ళు ఎవరు పెట్టగలరు అంత పర్ఫెక్ట్ గా? అప్పుడున్న సిగ్నేచర్ ఇప్పుడు అదే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు, మీ డబ్బులు మేము ఇవ్వము. సో ఇలాంటిది ఒక ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారంటే. ఇంకోటి ఏంటంటే బయోమెట్రిక్ దానివల్ల ఏమవుతుందంటే, అప్పుడు ఉన్నట్టుగా మన చేతి వేళ్ళు కానీ దాని మీద ఉన్నవి ఇవి కానీ అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడము. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మనకి ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో డిజిటలైజ్ అయ్యింది కానీ, బట్ ఇప్పటి వరకు ఏంటంటే అంతా కూడా ఫిజికల్గా ఎక్కువగా పెట్టేశారు ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఫిజికల్ ఫామ్లో, అంటే ఐదర్ డిమాట్ అకౌంట్లు కానీ లేకపోతే మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే డిజిటలైజ్ చేయకుండా ఓన్లీ ఫిజికల్ ఫామ్స్ తీసుకొని పెట్టారు. సో దానివల్ల ఇప్పుడు దాని నుంచి బయటికి మనీ తీసుకురావాలి అంటే అదొక ప్రాబ్లం అవుతుందండి. ఇంకొకటి మెయిన్ ఎక్కువగా ఏంటంటే, ఎప్పుడైతే చనిపోతూ ఉన్నారో అందరూ కూడా కొంతమంది నామినీ డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉన్నారు, కొంతమంది ఇవ్వడం లేదు.
అది కూడా ఒకసారి చూసుకోండి. నామినీ డీటెయిల్స్ కానీ అప్డేట్ అంటే మీరు ఇచ్చారు అని వీళ్ళు అనుకుంటారండి, కానీ అందులో అప్డేట్ అవ్వవు. అది కూడా మనమే చెక్ చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో అక్కడ నామినీ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయా లేదని చెక్ చేసుకోవాలి. మీరు చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది. అవును, యావత్ బ్యాంకింగ్ సిస్టమే అంటే బ్యాంకింగ్ వ్యవస్థకే తలవంపులు తెచ్చే సంఘటన. అలాంటి ఒక బాధాకరమైన సంఘటన మొన్న ఒకటి జరిగింది. వాళ్ళ సిస్టర్ కి సంబంధించిన 19,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయని వాళ్ళ సోదరుడు వెళ్తే ఇవ్వలేదు. ఆయన ఐడెంటిఫికేషన్ తీసుకురమ్మంటే ప్రూఫ్ కావాలంటే ఆయన శ్మశానంకి వెళ్ళి 2 వీక్స్ బ్యాక్ డెడ్ బాడీని తీసుకుని వచ్చి బ్యాంక్ లో ఇస్తే భారతదేశం అందరూ జనాలందరూ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఉమ్ము వేస్తే అప్పుడు 20,000 కోసం ఆమె మా సిస్టర్ అని చెప్పి ప్రూఫ్ తీసుకురావాలి, ఆవిడ చనిపోయిందని ప్రూఫ్ తీసుకుని వచ్చి ఆయన తీసుకొచ్చారండి. సో ఏంటంటే ఇక్కడ జస్ట్ అంటే మన దగ్గర సిస్టమ్ గురించి చెప్తూ ఉన్నాను. ఎవరైతే చనిపోతారో నామినీకి జనరల్గా మనీ వస్తాయి అనుకోండి. సో మనం ఏమనుకుంటాము, నామినీకి మనీ వచ్చేస్తాయి అనుకుంటామండి. దట్ ఈజ్ నాట్ ట్రూ. బ్యాంక్ వాళ్ళు అంత ఈజీగా మీకు మనీ అనేది ఇవ్వరు. అంటే ఎగ్జాంపుల్, ఒక హస్బెండ్ చనిపోయారు, వైఫ్ వాళ్ళ హస్బెండ్ అకౌంట్లో 50 లక్షలు ఉండొచ్చు, డిపాజిట్లు ఉండొచ్చు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉండొచ్చు. ఈమె ఏమనుకుంటుంది, ఓకే నేను ఆ డబ్బులు తీసుకున్న ఖర్చులని. బట్ బ్యాంక్కి ఆమె ఎప్పుడైతే వెళ్తుందో ఆమె పేరు నామినీ అని ఉంటుంది, ఆ నామినీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ వాళ్ళు ఏమంటారంటే మీకు విల్లు లేదా, మిగతా లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురమ్మంటారు, ఎఫిడవిట్స్ అడుగుతారు, ఆ తర్వాత సక్సెషన్ సర్టిఫికేట్స్ అడుగుతారండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే మియర్ నామినీ డీటెయిల్స్ కానీ ఇచ్చేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయా అంటే చేతికి రావు, మీ అకౌంట్లో ఉంటాయి అంతే. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, బట్ వాటిని మీకు వాడుకోవడానికి వీల్లేదు. మీరు ఆ మనీని విత్డ్రా చెయ్యాలి అంటే చాలా ప్రొసీజర్ ఉంటుందండి. దట్ ఈజ్ ఇండెమినిటీ సర్టిఫికేట్ కానీ, ఎఫిడవిట్స్ కానీ, సక్సెషన్ సర్టిఫికేట్స్ కానీ, విల్లు కానీ, ఎన్ఓసీలు కానీ, మిగతా లీగల్ హెయిర్స్ అందరూ అంటే మీ ఫ్యామిలీలో ఉన్న మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ డబ్బుల మీద మాకు అధికారం లేదు అని సంతకం పెట్టి, అంటే ఇవన్నీ ఎన్ని రోజులు పడతాయండి? ఈ మొత్తం ఈ లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వడానికి 1 year పట్టొచ్చు. మరి ఈమెకేమో ఆ డబ్బుల మీదే ఈమెకు ఆధారం ఉంటుంది, ఆమె మనీ అకౌంట్లో కనిపిస్తుంది, కానీ తను తీసుకునే పరిస్థితుల్లో లేకుండా అలా డబ్బులు బ్యాంకుల్లో ఇలా లక్షల కోట్లు. ఇంకా ఎన్నిసార్లు మీరు మాత్రం ఎన్నిసార్లు తిరుగుతారండి? ఆయన కూడా తిరిగి విసుగొచ్చి ఆ శవాన్ని తీసుకొని వచ్చాడు. అంతలాగా ఎంత తిరుగుతారండి ఈ బ్యాంకుల చుట్టూ, తిరగలేక ఇక వాళ్ళు వదిలేస్తున్నారు. ఎన్ని తీసుకొస్తారు? భారతదేశంలో బ్యాంకులు దొంగలకు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు ఇస్తారు. ఒక కామన్ మ్యాన్ బ్యాంక్ వెళ్ళి సంతకం ప్రూఫ్ చేసుకోవాలంటే 1000 రూపాయలు డ్రా చేసుకోవాలంటే దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఆ అకౌంట్ లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉన్నవి కూడా వాళ్ళు తీసుకోవాలి అంటే ఇన్ని ప్రూవ్ చేసుకోవాలండి. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మీ ఆధార్ పాన్ మనము లింక్ చేసుకోవడం కానీ, ఖచ్చితంగా విల్లుని మీరు ఓన్లీ నామినీ మీద మాత్రం ఆధారపడకండి. అందరూ కూడా వాళ్ళ వైఫ్కి లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏమైతే ఇవ్వాలి అనుకుంటున్నారో అక్కడ కానీ విల్లో కానీ రాసిచ్చేసినట్లయితే తను ఆ విల్లుని కానీ సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా తన అకౌంట్లో నుంచి మనీని ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కొంచెం మనం డిజిటలైజ్ కూడా వెళ్ళాలండి. ఇప్పుడంతా కూడా డిజిటల్ లాకర్స్ వచ్చాయి, డీజీ లాకర్స్ అని వచ్చాయి. డీజీ లాకర్స్ చాలా ఈజీ అండి, దానికి ఏం మనీ కూడా అవసరం లేదు. మన ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆ డీజీ లాకర్లో పెట్టుకోవచ్చు. అలానే మన పిఎఫ్ని కూడా డిజిటలైజ్ చేసుకోవచ్చు, మన మ్యూచువల్ ఫండ్స్ కూడా డిజిటలైజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా మీరు డిజిటలైజ్ చేసుకున్నారో కొంచెం వరకు కూడా ఈజీగా ఉంటుందండి. బట్ స్టిల్ అంత ఈజీగా అది మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ అవనియండి, లేదు అంటే బ్యాంక్ అవనియండి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అవనియండి, మీరు లీగల్ హెయిర్ అని చెప్పేసి మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి అనడానికి మాత్రం పెద్ద ప్రొసీజర్లే ఉన్నాయి. సో కొంచెం అవేర్నెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫ్యామిలీ అంతా కూర్చొని మన దగ్గర ఎంత మనీ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని తెలుసుకుంటే కొంచెం ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్ మీరు చెప్పినట్టుగా అసలు కొంతమందికి తెలియని కూడా తెలియదు. అక్కడ అసలు ఆ మనీ ఉంది, ఆయన అకౌంట్లో అంత అమౌంట్ ఉందని ఎవరికీ తెలియదు. అవన్నీ అక్కడే ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఆ క్లెయిమ్ చేసుకోకపోతే గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుందండి, ఇంకా అలానే వాళ్ళు అవేర్నెస్ ఎడ్యుకేషన్కి అని చెప్పేసి ఆ పని కూడా ఒక 5 years to 7 years వెయిట్ చేస్తారండి. ఇంకా ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే దెన్ గవర్నమెంట్ విల్ యూజ్ ఫర్ సమ్ అదర్ పర్పసెస్. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలండి. మనం ఇంత కష్టపడి సంపాదించుకున్న అమౌంట్ని మీరు ఎవరైతే ఆ ఫైనల్ రిసిపియంట్స్ ఉంటున్నారో వాళ్ళకి అందకుండా వెళ్ళిపోతున్నాయి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో ఒకసారి జాగ్రత్తగా లేదు ఇవన్నీ కాదు, ఎవరినైనా ఒక ఇన్వెస్టర్ ద్వారా, ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళిపోతే
వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తారు, అట్లీస్ట్ ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ చేస్తారు. ఈ మధ్య అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, అందరూ కూడా వాళ్ళ యాప్స్లోనే చేసేసుకుంటున్నారు. సో ఎవరిని వెళ్ళి వీళ్ళు కలవాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా ఒక మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగా ఒక ఫ్యామిలీ అడ్వైజర్ని పెట్టుకున్నారనుకోండి, ఏమైనా ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, దే కెన్ గో టు ద అడ్వైజర్. ఇప్పుడు ఆ పర్సన్ లేకపోయినా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఆయన ఇలా మీ దగ్గర ఇన్వెస్ట్ చేశారంట కదా, మాకు ఇలా మనీ కావాలి, ఇలా అట్లీస్ట్ మీకు అడిగే అవకాశం ఉంటుంది. ఐదర్ దిస్ ఆర్ దట్, మీరు ఎడ్యుకేట్ అయినా చేయండి, లేదు ఒక ఫ్యామిలీ అడ్వైజర్నైనా పెట్టుకోండి. అదర్వైజ్ మీరు కష్టపడి సంపాదించిన మనీ మీ ఫ్యామిలీకి అయితే వెళ్ళే అవకాశాలు అయితే మా బయట సిచ్యువేషన్ అయితే సిస్టంలో అంత ఈజీగా లేదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.